ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. నా బుద్ధిని వరించు వామదేవ. పరమేశ్వర, నా బుద్ధి విరహర్త అయిన భార్య వలె నీ పాద పద్మాలయందు ఆసక్తితో ఎల్లప్పుడూ నిన్నే తలుసుకుంటూ శివమంత్రం జపం చేస్తూ దానివల్ల సమ్మోహితమైన దాని వలె స్థిరత్వం కోసం నిన్నే భావిస్తూ నీ ధ్యానస్మరణే చేస్తూ దర్శన కీర్తనాదుల గురించి విచారణ చేస్తూ ఉంది నా భార్య అనని చెప్తాడనమాట. ఈ శ్లోకంలో ఆదిశంకర్లు తన బుద్ధిని విరహార్థమైన భార్యతో పోల్చారు. సంయోగంలో కన్నా వినియోగంలోనే భర్త ప్రేమ వలె పరాకాష్ఠకు చేరుకుంటుంది. ప్రేమ ముదిరితే భక్తి అవుతుంది. నారద భక్తి సూత్రాలతో సా పరమ ప్రేమ రూప అని భక్త నిర్వచనం. యథా వజ్ర గోపికానాం, దానికి వజ్ర గోపికలను ఉదాహరణ పేర్కొనడం జరిగింది. వివరం కూడా సుఖమే కదా. సతతము స్మరణ అనే చలనచిత్ర గీతానికి ఈ శ్లోకమే ప్రేరణ అనిపిస్తుంది. ఈ మధురమైన విహారంతో వజ్రగోపికలు నిరంతరము కృష్ణ జ్ఞానం చేసి తరించారు. నిజానికి గోపికలు అనుభవించింది విహారమే. శ్రీకృష్ణుడు బృందావనంలో ఉన్నది కొద్ది కాలమే కదా. ఈ భావననే ఈ శ్లోకంలో వివరించారు ఆచార్యులు. తన బుద్ధి అనే వధువుని శివమంత్రం సమూహపరచటం అందు వలన తన మనస్సు తన వంశంలో లేకుండా పోయింది, పరవంశమే అయిపోయింది. ఆ మంత్రముగ్ధితో ఎడతెరిపి లేక నిన్నే భావన చేస్తున్నది. చాంచల్యం వదిలి స్థిరత్వం సిద్ధి కోసం నిన్నే భావన చేస్తూ జ్ఞానించటం, తెలుసుకోవడం, దర్శించుకోవడం, కీర్తించటం మొదలైన వాటి గురించి విచారణ చేస్తూ ఉన్నది, తప్పిస్తూ ఉన్నది. ఆ తపోవంశానికి ఉపాయం చెప్పు. సద్భావన సంకీర్తన కీర్తనాదులచే సమూహితం గావించే శివమంత్రమే సూచిస్తున్నది. దీని వలన లభించే మహాఫలం స్థిరబుద్ధి అనే స్థిరమైన బుద్ధియోగం. నా భార్య నిన్నే తలుసుకుంటూ నీ జ్ఞానమే చేసుకుంటూ ఉన్నది అని చెప్పేసి ఆదిశంకర్లు తన బుద్ధిని వివరించారు. ఓ ప్రభు పరమేశ్వర, మంచి ఉపచారాలు సత్పురుషులకు చేసే ఉపచారాలు చేయడంలో సుశిక్తురాలై వినయ సంపన్నురాలు, మంచి మనసు గలది నా భార్య. నిన్నే ఆశ్రయించినది అయినా నా బుద్ధి శ్రేష్టమైన గుణములతో వరుడును అనే భావనతో కొత్త పెండ్లి కూతుర్ను వలె ఉద్ధరించుము నా భార్యని అనగా చేపట్టుము అని ప్రార్థించాడు ఆదిశంకర్లు. ఇంతకు ముందు శ్లోకంలో తన బుద్ధి అనే కన్య శివునిపై మనసు లగ్నం కావడంతో విరహమైన వేదన పడుతుంది అని చెప్పారు. ఆ వేదన తగ్గించటానికి శివునికి అప్పగించటమే సరైందని తలచి దానికి తగినట్లుగా ఆమెకు సత్పురుషులకు ఉపచారాలు చేయడంలో సరైన శిక్షణ కూడా ఇచ్చారు. సహజంగానే వినయం, మంచి మనసు కలది. పైగా శివుణ్ణి ఆశ్రయించింది. శివనామస్మరణే చేస్తూ శివుణ్ణి ఆశ్రమించింది. ఇంతవరకు తాను ఏ కన్య తల్లిదండ్రులు చేయగలిగింది ఇకపై చేయవలసింది శివుణ్ణే ఆమెకు శ్రేష్టమైన గుణాలు నేర్పి తనకు అనుకూలంగా మలుచుకుని బాధ్యత శివుడిదే. అంటే శివుడే ధైర్యము, నిర్వచనము అన్నీ కూడా శివుడే కలిగించాలి, ధైర్యం చెప్పాలి అనని ధైర్యం చెప్పి గుణగుణాలు నేర్పించాలి. ఆ బాధ్యత శివుడిదే. పరగుణం అంటే తనని వరుణుగా భావించుకోవడం ద్వారా తన బుద్ధి అనేక కొత్త పెండ్లి కూతురును స్వీకరించవలసి ఉన్నట్లు ఉంటుంది. కొత్త పెండ్లి కూతురు వలె నీ ధ్యానమే చేస్తుంది, నీ స్మరణే జపిస్తుంది. అందుకని చెప్పి తన బుద్ధిని మంచి మనసుతో స్వీకరించి తనకి అండదండ కలిగించు స్వామి అని చెప్పి ఆదిశంకర్లు
బుద్ధి ప్రేరణ చేశారన్నమాట. ఆ బుద్ధి కన్యగా బుద్ధులు నేర్పి తన తరువాత పెండ్లి కుమార్తెగా అలంకరించి వరునికి అప్పగిస్తున్నారు. ఆదిశంకర్లు ఒక బాధ్యతారహితమైన తండ్రి వలె, అంటే కొత్త పెండ్లి కూతురు ఎన్నైతే చెప్పి బాధ్యతగా ఒక ఇంటికి పంపిస్తామో శివుని దగ్గరికి తన మంచి మనసుకి, వాళ్ళ భార్య మంచి మనసుకి, వాళ్ళ భార్య కోరుకున్నవన్నీ కూడా ఇవ్వు స్వామి, దగ్గరకు తీసుకో, కొత్త పెండ్లి కూతురు వలె నా భార్యని కూడా చూడు అని చెప్పేసి శివునికి అప్పగించాడు. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ.